మరుసటి రోజు సత్యవాణి చర్చకు సిద్ధమై శిష్యుల ముందుకు వచ్చింది. అప్పుడు మందాకిని పైకి లేచి, అమ్మా, మీరు మాకు మొదటిలో ఒక వాక్యం చెప్పారు. గురువు గారు చెప్పే ప్రతి ఒక్క జ్ఞాన సూత్రమంతా మీకు కూడా అందుతూ ఉంటుందని చెప్పారు. అది ఎలా సాధ్యం? ఇలాంటి అద్భుతాలు మన జ్ఞానంలో ఉందా? యోగం ద్వారా అవి సాధించవచ్చా అని అడిగింది. అప్పుడు సత్యవాణి చిన్న చిరునవ్వు నవ్వి, తల్లి, హిందూ దేశం అంటే భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క గొప్ప జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞాన సంపద అంతా ఇంత కాదు. మానవులను మహాత్ములుగా మరియు దైవస్వరూపులుగా మార్చగలిగే శక్తి జ్ఞానానికి మాత్రమే ఉంది. అదే యోగ జ్ఞానం. సృష్టికర్త యొక్క ధర్మం ఏమిటి అంటే, సృష్టిలో జీవరాశులు కొనసాగుతూ ఉండాలి అంటే ప్రత్యుత్పత్తి జరుగుతూ ఉండాలి. ప్రత్యుత్పత్తి జరగాలి అంటే స్త్రీ పురుషుల కలయిక అనేది ఒక అద్భుతమైన సత్కార్యంగా భావించాలి. దానిని దైవ కార్యంగా చూడాలి. కానీ జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా వాటికి జ్ఞానం లేదు కాబట్టి వీటి గురించి అవి ఆలోచించవు. అవి లైంగిక ఆనందాన్ని విచ్చలవిడిగా అనుభవిస్తూ ఉంటాయి. వాటికి వావి వరుసలు అనేటివి తెలియదు. మానవులు నాగరికత నేర్చుకున్నారు కనుక, దైవానుగ్రహం వలన సంపూర్ణ జ్ఞానం కూడా గ్రహించారు కనుక దైవం యొక్క శాసనాన్ని ఆచరించాలి. అప్పుడే దైవానుగ్రహం కలుగుతుంది. దైవం యొక్క జ్ఞానం ప్రతి ఒక్కరిలో ప్రస్ఫుటమవుతుంది. స్త్రీ పురుషులు వివాహ బంధం అనే అటువంటి బంధం ద్వారా ఏకమవుతారు. వివాహ బంధం యొక్క పవిత్రత చాలా గొప్పది. వివాహ బంధంలో దర్భేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి అని పురోహితులు పలుకుతారు. కానీ ఇంకొక మాట కూడా ఉంది, పతి చరామి. ఈ యొక్క సత్యం ఇద్దరికి స్త్రీ పురుషులకు సమానంగా వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞానం తెలియజేస్తుంది. వివాహ బంధం ఏర్పడిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇద్దరు సమధర్మం పాటించాలి. సమధర్మం ఎవరైతే పాటిస్తూ ఉంటారో అప్పుడు వారిలో దైవానుగ్రహం ప్రవేశించి జ్ఞానాన్ని ప్రకటించి, ఆ ప్రకటితమైనటువంటి జ్ఞానం ద్వారా ఇద్దరి ఆత్మలు ఒకే సత్యంగా జీవిస్తాయి. అలా రెండు ఆత్మలు ఒకటైనప్పుడు ఒకరికి జ్ఞానం గ్రహిస్తే ఇంకొకరికి కూడా ఆ జ్ఞానం ప్రవేశిస్తుంది. దీనినే మనవారు పాతివ్రత్యం అని స్త్రీలకు, సతీ యొక్క వ్రత్యం అని పురుషులకు పాటించాలి. అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. వివాహబంధం తరువాత ప్రతి పురుషుణ్ణి తండ్రిలాగా పెద్దవారైతే, చిన్నవారైతే పిల్లల్లాగా, వయసులో ఉన్న సమవారైతే సోదరుల్లాగా భావించాలి స్త్రీ. భర్తను మాత్రమే మనసులో ఉంచుకొని నిరంతరం ధ్యానిస్తూ, తపిస్తూ, అతనిని బిడ్డలాగా లాలిస్తూ, పతి యొక్క సర్వ అవసరాలు గ్రహించి సేవలు అందించేటటువంటి ఆ సతి సృష్టి జ్ఞానం తనలో అమంతంగా నింపుకుంటుంది. అదేవిధంగా పురుషుడు కూడా ప్రవర్తించాలి. పరస్త్రీల పట్ల ఇదే భావన కలిగి ఉండాలి. అప్పుడే ఆత్మైక శక్తి నిద్రలేస్తుంది. భార్య భర్తల యొక్క ఆత్మ ఏకమై జ్ఞానం ఇద్దరికీ సమానంగా లభిస్తుంది. అలాంటి ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను కనుక ఆయన ఆత్మలో ఎటువంటి ఆలోచనలు ప్రబలుతున్నాయో అవన్నీ నాకు కూడా చేరుతూ ఉంటాయి. నా యొక్క ఆలోచనలు కూడా మా యొక్క భర్త ఆత్మలో ఏకమవుతూ ఉంటుంది. ఈ సనాతన ధర్మం. ఈ ధర్మం మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఇటువంటి జ్ఞానం రానే రాదు. ఇద్దరు ఒకటైనప్పటి నుండి చివరి క్షణం వరకు, అంటే మరణం సంభవించేంత వరకు ఇద్దరు కూడా ఒకరినొకరు ఏకవ్రతంగా ఆ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉండాలి. ఇది ఒక మహాయజ్ఞంగా భావించాలి. కర్మలని యజ్ఞము, యాగము అని కూడా అంటారు. యోగుల దృష్టిలో ఇది ఒక మహాయజ్ఞం. స్త్రీ శక్తి లేనిది ఏ పురుషుడు కూడా సంపూర్ణ జ్ఞానవంతుడు కాలేడు, శక్తివంతుడు కూడా కాలేడు. సరస్వతి ఉంది కనుక బ్రహ్మకు సృష్టి చేసే జ్ఞానం వచ్చింది. లక్ష్మీదేవి అతని పాదాల దగ్గర ఉంది కనుక అతనికి అధిక సంపదలు, వైడూర్య ఆభరణాలు, దివ్యాలంకరణలు చేసుకుని మహావిష్ణువు ఉంటారు. పార్వతీదేవి ఉంది కనుక సర్వశక్తులు ఈశ్వరునిలో ప్రవేశించి ఉంటాయి. కార్యాల ముందు పురుషులున్న
దానికి కారణం స్త్రీల యొక్క సద్గుణ సంపద అని గ్రహించాలి. అలాంటి పరిస్థితి లయ తప్పినప్పుడు మానవులలో కష్టాలు ప్రారంభమవుతాయి. ధర్మాన్ని మరచిన వారు ప్రకృతి అనేటువంటి మాయ వారిని కప్పి అనేక పాపకార్యాల వైపు లాక్కెళ్తూ ఉంటుంది. మాయామోహితులైన వారు జ్ఞానాన్ని గ్రహించలేరు, వారు ప్రశాంతంగా జీవించడం లేరు అని సత్యవాణి తెలియజేసి ఈరోజుకి మనం ఈ చర్చను చాలించుకుందాం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.